వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది వసంత నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భూముల రక్షణ కోసం విద్యార్థుల నిరసన, పోలీసుల దాడి. నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి. సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సిరి రైస్ మిల్లులో గంజాయి మొక్కల కలకలం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నగరంలోని సాయిబాబా సంజీవ నగర్లో పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అరుణ, జ్యోతి, శంకరమ్మ గార్లకు వితంతు పెన్షన్లు, దేవర్లు నర్సింహులు, భీమక్క, లలితాబాయ్, రాగప్పలకు వృద్ధాప్య పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. అడ్మిన్ గారు మేడం వెల్కమ్ మేడం. సార్ 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 అడ్మిన్ గారు మేడం వెల్కమ్ మేడం. సార్ 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 వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది వసంత నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నేడు 3వ రోజుకు చేరుకున్న ఉత్సవాలను పురస్కరించుకొని 1,00,000 ఎరుపు గన్నేరు పూలతో 1,00,000 పుష్పార్చన, పూజలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శరణమ్మ కోరుగల్లు మహానగరంలో స్వయంభూగా విరాజిల్లుతూ భక్తుల కొంగు బంగారు తల్లి భద్రకాళి అమ్మవారి చైత్ర మాసం నుంచి శ్రీరామనవమి, ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు జరిగే వసంత నవరాత్రి మహోత్సవం ఈనాడు 3వ రోజు మంగళవారం అమ్మవారికి గన్నేరు ఎరుపు రంగులో ఉన్న గన్నేరు పూలతో ఈరోజు అమ్మవారిని 1,00,000 పుష్పాల చేత అమ్మవారిని పూజించడం జరిగినది. ఈ పుష్పార్చన చేయడం ద్వారా భక్తులకు, అమ్మవారి యొక్క భక్తులందరికీ కూడా యోగదాయకమైన లక్ష్మీ స్వరూపముగా అమ్మవారు, ఎందుకంటే పూలలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మనం పూలను పూజిస్తాము కాబట్టి అందరికీ సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే అపమృత్యు తొలగి పరిపూర్ణ ఆయుష్ను జగన్మాత అందజేస్తుంది. ఈ వసంత నవరాత్రులు చేయడం ద్వారా
చూడడం ద్వారా, అమ్మవారు దర్శించడం ద్వారా మనకు సమస్తమైన ఈతి బాధలు తొలగి మనకందరికి కూడా యోగక్షేమాన్ని జగన్మాత ప్రసాదించుడుగాక. భద్రకాళీ శరణం. కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్నత పదవులు అలంకరించి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, కాబోయే కర్నూలు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజశేఖర్, ఏపీ విద్యా కమిటీ చైర్మన్ మాధవనాయుడు, తెలుగు యువత నాయకులు ఉస్మాన్ గారిని భాషలు కోరారు. ఈరోజు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా తుగ్గలి నాగేంద్ర, రాజశేఖర్, మాధవనాయుడు, ఉస్మాన్ గని భాషలు మాట్లాడుతూ సోమిశెట్టి 2 సార్లు కూడా చైర్మన్ పదవిని అలంకరించారని, ముందు ముందు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులు అలంకరించాలని కోరారు. ఉగాది కట్ చేసి అందరూ పిలుస్తున్నారు. అన్న 4 గంటల కదా, సాయంత్రం 4 వచ్చిందా చదువు కుడా చేయబడిన సోమిశెట్టి వెంకటేశ్వర గారికి జన్మదిన శుభాకాంక్షలు జరపడానికి చాలామంది కార్యకర్తలు వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది. అవున సోమిశెట్టి వెంకటేశ్వర గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. కుడా చైర్మన్ గారైన సోమిశెట్టి వెంకటేశ్వర గారు సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యంతో ఇంకా ముందు మంచి పదవులు సంపాదించి అందరికీ అందుబాటులో ఉండడానికి కోరుకుంటున్నాము. పార్టీ అంటే సోమిశెట్టి వెంకటేశ్వర్లు పార్టీకి విపరీతంగా పార్టీ పట్ల ప్రేమతో పార్టీని అభివృద్ధి భావంతో కర్నూలు జిల్లాలో పార్టీని తీసుకొచ్చాడు. అలాంటి వ్యక్తి ముందు రాబోయే రోజుల్లో మంచి ఎమ్మెల్సీ పదవితో పార్టీ గౌరవిస్తుందని మేము మనసావాచ కోరుకుంటున్నాం. నా పేరు మాధవనాయుడు. వెంకటేశ్వర గారు పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీ అభివృద్ధి నుంచి అధ్యక్షుడిగా పనిచేసినారు. ఆయనకి ఈరోజు కుడా చైర్మన్తో చంద్రబాబు నాయుడు గారు సత్కరించినారు. ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన కలిసి శాలు ఇచ్చి ఆయనకు కలచడం జరిగింది. దేవుని వల్ల ఆయన ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలా, జీవితంలో ఉన్నతమైన పదవులు చేరి మాకి, మా పార్టీకి, మన కర్నూలు నగరానికి మంచి అభివృద్ధి కృషి చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. నా పేరు షేక్ ఉస్మాన్ గని భాష, తెలుగు రాష్ట్ర కార్యదర్శి. పెద్దపల్లి జిల్లా గోదావరికని గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 2, 3, 4న శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మరియు 20 పోచమ్మ బోనాలు, 22, 23న అమ్మవారి కళ్యాణంతో పాటు పెద్ద ఎత్తున ఎల్లమ్మ బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 2వ తేదీ బుధవారం రోజున ఉదయం మార్కండేయ కాలనీలోని శివాలయం నుండి ఉత్సవ విగ్రహాల శోభయాత్ర నిర్వహించిన అనంతరం ఆలయంలో గణపతి పూజ, పుణ్యవచనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, దేవతా ఆహ్వానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అలాగే ఈ నెల 3, 4 తేదీలలో శాంతి హోమాలు, పూర్ణాహుతి, కుంభాభిషేకం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 20వ తేదీ నుండి 24 వరకు రేణుక ఎల్లమ్మ జమదగ్నీల కళ్యాణంతో పాటు పెద్ద ఎత్తున నిర్వహించే పోచమ్మ, ఎల్లమ్మ అమ్మవార్లకు బోనాల పండుగలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గౌడ కులస్తులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. అది తీసుకొని రాయసాగర్ నుంచి ఊరేగింపు తీసుకొచ్చి ఇక్కడ రేణుకాదేవి ఎల్లమ్మ గుడిలో స్థాపించడం జరుగుతుంది. అట్లే ఇది మా కులదైవం కాబట్టి కులదైవం మన గ్రామాలలో ఏంటిదంటే కులదైవం ఒక్కొక్క కులాలకు ఒక్కొక్క గ్రామదేవతను మన పూర్వీకులు అప్పచెప్పడం జరిగింది. మా గౌడ కులస్తులకు రేణుక ఎల్లమ్మను మీ కులదైవంగా కులువురని అప్పచెప్పింది. ఎల్లలను కాపాడేటువంటి ఎల్లమ్మ కాబట్టి మాకు అప్పచెప్పడం జరిగింది. అట్లనే మాంకల్లమ్మ కొన్ని ఊళ్ళల్లో విశ్వబ్రహ్మలు చేస్తారు, కొన్ని ఊళ్ళల్లో వాళ్ళు వేయకుంటే రెడ్డిలు చేస్తారు. రకరకాల ఆ ఊర్లో ఎట్ట కులాలు ఉంటే అట్ట పెద్దమ్మ, గంగమ్మ, ఇవన్నీ కులదేవతలు. ఈ కులదేవతలు వాళ్ళ
కులాలు స్థాపించిన తర్వాత మన గ్రామ దేవత అవుతుంది. ఈ గ్రామ దేవతకు అందరూ రావాలని చెప్పి ఒకటే గౌనలేదని అపోహ పోతున్నట్టు అనుకుంటున్నారు. బయట అందరూ సబ్బండ వర్ణం వచ్చి పాల్గొని మన రేణుకా ఎల్లమ్మ గుడి ఈరోజు గోదావరికని ప్రాంతంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని బుధవారం, గురువారం, శుక్రవారం రోజున ప్రతిష్ఠా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సంపన్న వర్గాలు కూడా వచ్చి గ్రామ దేవత అయిన ఎల్లమ్మ ఆశీస్సులు తీసుకోవాలని, అలాగే మామూలుగా గ్రామాలలో అయితే ఎల్లమ్మ తల్లికి పట్టణాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే పూజలు అవి ఉంటాయి. ఇక్కడ మాత్రం ధూపదీప నైవేద్యాలతో రోజు గ్రామాలచే పొద్దున సాయంత్రము పూజలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి కృపతోటి రేపు 2, 3, 4 ఎల్లవ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మరియు కార్యక్రమాన్ని జరుగుతాయి. అందరూ కూడా గౌడ కుల బాంధవులు, గ్రామంలో గోదావరికని పట్టణం ఉన్నటువంటి అన్ని కుల సంఘాల వారు అందరూ కూడా ఎల్లవ తల్లి అందరి తల్లి కాబట్టి అందరి దేవత కాబట్టి అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సి అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తాం. ఈ స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది. ఇట్టి స్థలంలో ఒక అధునాతనమైన రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పము తీసుకొని ముందుగా మా సొసైటీ సభ్యులందరం కంట్రిబ్యూషన్ ద్వారా కొంత డబ్బు జమ చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ ప్రముఖులందరినీ ఇందులో భాగస్వాములను చేసి ప్రతి ఒక్కరిని చేయి కలిపి గుడి నిర్మించాలి. ఈ ప్రాంతంలో ఒక గ్రామ దేవతను నెలకొల్పాలి. ముఖ్యంగా రేణుకా ఎల్లమ్మ అంటే మా గౌడ కులస్తులందరి ఇలవేల్పు. ఇట్టి ఇలవేల్పును ఈ కార్పొరేషన్ ప్రాంతానికి, రామగుండం ప్రాంతానికి గ్రామదేవతగా ఆవిష్కరించాలనే మా పెద్దలందరి కృతనిశ్చయంతో, అందరి సహకారంతో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి తేదీ 2/4/2025 నుండి 4/4/2025 వరకు వేద బ్రాహ్మణులను తో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు. ఇట్టి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గౌడ కులస్తులు అందరితో పాటు సబ్బండ వర్గాలను ఈ ఎల్లమ్మ దేవాలయ ఆశీస్సులు పొందే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం. కాబట్టి మీ ద్వారా ఈ పాణ్యం మండలం కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రత్యేక పూజలతో దర్శించుకున్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకట్రెడ్డి. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్న రామగుండం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని రామగుండం జేఎం లలిత కుమార్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో రామగుండం 49.4 లక్షల టన్నుల లక్ష్యం కాగా 49.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించిన అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు ఆయన అభినందనలు తెలియజేశారు. అవన్నీ కూడా మీకు ప్రెస్ ద్వారా మేము అందరికి తెలియజేశాము. 20% మేము ప్రొడక్షన్ చూపిస్తాము. మా కార్మికులకు ఇంత అని మేము ప్రపోజల్ పంపించి మన డైరెక్టర్ చెప్పడం జరిగింది. అలాగే ఎస్ఓడి గారు, సింగ్ గారు,
వేదిక విచ్చేసి ఆర్జీవన్ ఏరియా 100% ఉత్పత్తి రీచ్ అయిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మనకు ఏరియా మొత్తం కలిపి 49.4 లక్షల టన్ను 49.6 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 100%తో అయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 4.5 లక్షలు ఎక్కువ, 4.5 లక్షల టన్నులు ఎక్కువ. గత సంవత్సరం సుమారు 45 లక్షలు మాత్రం అయింది. అట్లనే గత సంవత్సరంతో పోతే 4 లక్షలు, అది 10% రేటు ఉత్పత్తి ఎక్కువైంది. ఇక డిస్పాచ్ పరంగా చూస్తే ఈ సంవత్సరం 10,097 రేకులు పోయినాయి. ఈ సంవత్సరం మొత్తం ఏప్రిల్ 1 నుంచి 31 దాకా. ఇది గత సంవత్సరం 5 ఏళ్లలో రికార్డు. ఇది 5 ఏళ్ల రికార్డు. 1097 రికార్డులు రేకులు గత 5 ఏళ్ళలో. ఒక 22-23లో మాత్రమే 1091 అయింది. అట్లనే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఒక 30%, గత సంవత్సరం 37 సిఎస్పిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, కార్మికులు అందరూ కలిసి సమిష్టి కృషితో సాధించడం జరిగింది. ఇక OC5 విషయానికి వస్తే 39.9 అంటే సుమారు 40 లక్షల దగ్గరలో వచ్చాం. యాన్యువల్ టార్గెట్ 36 లక్షలు అయితే మనం 40 లక్షల దాకా వచ్చాం. 111%తో OC5 ముందంజలో ఉన్నది. ఇది మీకు అందరికీ తెలుసు. 16 రోజుల ముందే మనం టార్గెట్ని అందుకోవడం జరిగింది. ఏదన్నా ఒక్క రోజున అది 8,000 టన్నులు తీస్తే సరిపోతుంది. అట్లాంటిది 17,000 టన్నులు ఒకటే రోజు హైయెస్ట్ ఉత్పత్తి తీశారు OC5 ఉద్యోగులు. అట్లనే డిస్పాచ్ చేసింది. ఇందాక 17,000 టన్నులు చేసింది డిస్పాచ్ 8,000 గాను. అట్లనే 8,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను ఒక రోజు హైయెస్ట్ రికార్డు 25,000 టన్నులు తీసి 3 రెట్లు ఒకటే రోజు మార్చి 17 నాడు తీశారు. అట్లనే ఓబీ ఒక నెలలో మామూలుగా 24 లక్షలు అట్లా తీస్తారు. బట్ మార్చి నెలలో మార్చి 25 నాడు 45 లక్షలు తీసి డబుల్ ఉత్పత్తి తీశారు. ఈ రకంగా ఉత్పత్తి OC5 ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు 5,600 టన్నులు రికార్డు చేశారు. 2,700 టన్నుల టార్గెట్ గాను ఇది 200% డబుల్ ఉత్పత్తి. అలాగే కంపెనీ మొత్తంలో ఇన్సెంటివ్ సంపాదించిన ఉద్యోగులలో 20% మంది ఉద్యోగులు GDK లెవెల్లో ఉన్నారు ఫిబ్రవరిలో. అట్లే మార్చి నెలలో కంపెనీ మొత్తంలో ఇన్సెంటివ్ సంపాదించిన ఉద్యోగులలో 40% మంది వస్తారని ఆశిస్తున్నాం. అంత అద్భుతంగా పనిచేసినందుకు GDK లెవెల్ ఉద్యోగులు, అధికారులు, టెక్నీషియన్లు అందరినీ అభినందిస్తున్నాను. ఏరియా కంపెనీలో ఉన్న ఉత్తమ ఏరియాల్లో ఒకటిగా తన స్థానాన్ని నిలుపుకుంది. దీనికి కృషి చేసిన ఉద్యోగులకు, అధికారులకు, సూపర్వైజర్లకు, టెక్నీషియన్లకు, యూనియన్ నాయకులకు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు, అట్లనే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నాయకులకు మరియు పరిసర ప్రాంత రైతులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అందరి యొక్క సహకారంతో మాత్రమే ఇది కుదిరింది. ఆర్జీవన్ ఏరియాలో సుమారు ఒక 4,000 మంది కంపెనీ ఉద్యోగులు, 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, వీరందరి యొక్క కృషితో మాత్రమే సాధ్యమైంది. దీనికి పేరున మనస్ఫూర్తిగా నేను అందరినీ అభినందిస్తున్నాను. ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం కల్వచెర్ల గ్రామంలో MGN REGS ఉపాధి హామీ కూలీల ద్వారా పామాయిల్ చెట్లకు రింగ్ ట్రెంచెస్ తీసే కార్యక్రమంలో ఉపాధి హామీ రైతు కూలీలతో కలిసి ఉన్నతాధికారుల సమక్షంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి స్వయంగా పార గడ్డపార పట్టుకొని పని ప్రారంభించిన రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో వారి వెంట ఉపాధి హామీ రైతు కూలీలు, ఉన్నతాధికారులు, కల్వచెర్ల గ్రామ NDA కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఆసనం పట్టుకో అలాగా, అది ఎలా బాగుంది కదా. రోటివేటర్ కూడా వస్తుంది మీకే.
శివా ఇలా రండి రామకృష్ణ అడ్వకేట్ రండి పొలంగల్ రైతు ఎవరు కూడా మేడం నేను మొదలు పెట్టేటప్పుడల్లా మా అక్కనే రమ్మనివ్వండి ఏ కార్యక్రమం మొదలటో పక్కన రానివ్వండి అది 0 నుంచి ఎమ్మెల్యే దాకా తీసుకొచ్చేది అందుకు ఆడవాళ్ళు ఏం చేసిన పని అవుతుంది మాయా రాము నువ్వు రాలేదు మేడం చెట్టుబడిలో చేద్దాం బాబాయ్ ఇలా చెట్టు చిన్నాడు గుణపత్రుడుందండి అండి లేదు వస్తే డబ్బులు వచ్చేస్తాయి 6,90,00,000 ఉన్నాయి ఆ డబ్బులు వచ్చేస్తాయి పడతాయి 4 రోజులు మీటింగ్ పెడతాం అప్పుడు మీటింగ్ అధికారులు ఉన్నారు కర్నూలు జిల్లా అదోని మండలం హనువాల గ్రామంలో ఉగాది కొత్త సంవత్సరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యాదవ్ చాలా ఘనంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుందని ఆ గ్రామస్తులు తెలిపారు. హనువాల గ్రామంలో ఉగాది కొత్త సంవత్సరం నాడు ప్రతి సంవత్సరం పునరాతన కాలం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉగాది నాడు కొత్త సంవత్సరం ఈ గ్రామంలో అంగరంగ వైభవంగా గ్రామస్తులు కొత్త బట్టలు ధరిస్తూ ఒక్కో రోజు ముందు రాత్రి సమయంలో గ్రామంలో ఆ శ్రీలక్ష్మీనారాయణ స్వామి పల్లకి ఊరేగింపు చేస్తూ ప్రతి దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తూ గ్రామంలో వీధి వీధి పల్లకి వెళ్లి గ్రామస్తులు రాత్రంతా మేల్కొని ఆ పల్లకి రాగానే ఆ స్వామి వారిని నమస్కరిస్తూ ఆశీర్వాదం పొందారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం హనువాల గ్రామం. మా గ్రామంలో ప్రతి ఉగాదికి గాను శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జాతర జరుగుతుంది, రథోత్సవం జరుగుతుంది. ఇది చాలా పురాతన కాలం నుంచి జరుగుతున్న సాంప్రదాయం. ఉగాది రోజు, ఉగాది కన్నా ఒక రోజు ముందు అమావాస్య రోజు రాత్రి 8 గంటల నుంచి స్వామివారు పల్లకిలో గ్రామంలో ఊరేగింపుగా వెళ్తారు. దాదాపుగా గ్రామం మొత్తం తిరిగి తెల్లవారుజామున 4:30 గంటలకి దేవస్థానం చేరుకుంటాము. 4:30 గంటల నుంచి 5 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అయినాక భక్తులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ 8 గంటల నుంచి మళ్ళీ కార్యక్రమాలు, ధ్వజారోహణం, సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. ఇది చాలా
పురాతన కాలం నుంచి నడిచి వస్తున్న ఆచారం. చాలా మహిమగల దేవుడు మా లక్ష్మీనారాయణ స్వామి. ఎవరు ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు ఏమన్నా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఉగాదికి వచ్చే లోపల ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరుతుంది. ఇది చాలామంది పరీక్షించి చూసుకున్నారు కూడా, వాళ్ళకి జరిగింది కూడా. ఎట్టి పరిస్థితుల్లో అన్యాయాన్ని సహించని దేవుడు లక్ష్మీనారాయణ స్వామి. అలాగే ప్రతి శ్రావణ మాసంలో కూడా 3వ శనివారం స్వామివారిని ఇక్కడ మా 10 మేరకు పాదుకలు ఉన్నాయి. స్వామివారిని గుర్రం మీద ఊరేగింపుగా తీసుకొని పోయి అక్కడ నుంచి నీళ్ళు తీసుకొచ్చి స్వామివారిని గుడిలో వదలడం జరుగుతుంది. ఇది చాలా కాలం నుంచి జరుగుతున్న సాంప్రదాయం. నేను అనువాడ గ్రామం గోపాలరావు స్వామి ఆదోని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.